దొడ్డి కమరయ్య 78వ వర్ధంతితో పాటు సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు ముస్రం మనోహర్ 2వ వర్ధంతిని ఆదిలాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో గురువారం ఘనంగా నిర్వహించారు. స్థానిక సుందరయ్య భవనంలో వేడుకలను జరుపుకున్నారు. ఈ సందర్భంగా వారిరువురు చిత్రపటాలకు పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు లంక రాఘవులు, సీనియర్ నాయకులు బండి దత్తాత్రి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట మొట్టమొదటి అమరవీరుడు దొడ్డి కొమరయ్య అని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి దర్శనాల మల్లేష్ అన్నారు. లక్షలాది ఎకరాల భూమిని పంచి వెట్టి చాకిరిని తుదముట్టించిన ఉద్యమంగా తెలంగాణ సాయుధ పోరాట చరిత్రలో నిలిచిపోయిందన్నారు. అలాగే కామ్రేడ్ ముస్రం మనోహర్ చిన్న వయసులోనే సిపిఎం జిల్లా కమిటీ సభ్యుడిగా తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘానికి జిల్లా అధ్యక్షుడిగా పనిచేశారన్నారు. పోడు భూములకు హక్కు పత్రాల కోసం, ఆదివాసీల హక్కు కోసం ఉద్యమించాడన్నారు. जोहार कामरेड दొడ్డి కొమరయ్య, जोहार कामरेड मुस्రం మనోహర్, जिंदाबाद जिंदाबाद सीपीएम जिंदाबाद जिंदाबाद. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధులు మొట్టమొదటి ఆ పోరాటంలో అసువులు బాసినటువంటి అమరవీరులు కామ్రేడ్ దొడ్డి కొమరయ్య గారు 1946 జూలై 4వ తారీఖు నాడు అమరుడు అయ్యారు. ఆయన పోరాట స్ఫూర్తితో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం 5 సంవత్సరాల పాటు కొనసాగి నిజాం నవాబు ప్రభుత్వాన్ని, దేశ్ముఖ్ జాగీర్దార్ దొరలను తరిమి కొట్టినటువంటి పోరాటంగా మారి తెలంగాణను నిజాం నవాబు కబంధ అస్త్రాల నుంచి విముక్తి గావించినటువంటి పోరాటం. అలాంటి పోరాటానికి దొడ్డి కొమరయ్య గారు ఒక స్ఫూర్తిని నిలవడం అభినందనీయం. ఆయనకి జోహార్లు అర్పిస్తూ ఉన్నాం. అలాగే సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు కామ్రేడ్ ముస్రం మనోహర్ గారు అనారోగ్యంతో గత 2 సంవత్సరాల క్రితం ఇదే రోజున మరణించారు. వారి ఆశయ సాధన కోసం కూడా సిపిఎం పార్టీ కట్టుబడి పనిచేస్తుందని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. ఈ రోజున కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వము రెండు కూడా భూముల విషయంలో కానీ పోడు భూముల నుంచి ఆదివాసుల్ని, పేదల్ని ఎల్లగొట్టేసేసేసి కేసుల్ని పెట్టి నిర్బంధించినటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నది.